మ్యాడ్ స్క్వైర్ అనే కొత్త తెలుగు సినిమా నిన్న శుక్రవారం మార్చి 28న ఈ ఉగాదికి రిలీజ్ అయింది. అంటే 2 ఏళ్ల క్రితము మ్యాడ్ అనే సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పుడు ఎవరికి తెలియదు ఈ సినిమా. అప్పుడు మంచి హిట్ సినిమా ఇది, అంత కొత్త వాళ్ళే. అందులో మన జూనియర్ ఎన్టీఆర్ వైఫ్ తమ్ముడు నార్ని నితిన్ హీరో, ఒక హీరో అయితే మన ఇంకో హీరో సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ ఇంకో హీరో, ఇంకా కొత్త హీరో అతను రామ్ నితిన్ అని, ముగ్గురు హీరోలు ప్లస్ ఒక కమెడియన్, కొత్త కమెడియన్ విష్ణు అనేసి, క్యారెక్టర్ పేరు లడ్డు. ఈ నలుగురు ఇక సినిమా తీసింది అప్పుడు మన సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశి తీశాడు. చిన్న సినిమాగా తీశాడు, డీజే టిల్లు తర్వాత ఈ సినిమా తీశాడు. బాగా హిట్ అయింది. ఎస్పెషల్లీ భీమ్స్ మ్యూజిక్ వల్ల పాటలు బాగా హిట్ అయ్యాయి. అప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి బాగా నచ్చింది సినిమా, బాగా హిట్ అయింది. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత, అంటే ఇప్పుడు సితారా వాళ్ళు టిల్లు హిట్ అయినాక టిల్లు స్క్వేర్ తీసి బ్లాక్ బస్టర్ కొట్టారు కదా, అందుకే మ్యాడ్ని కూడా మ్యాడ్ స్క్వేర్ అని సినిమా తీసి రిలీజ్ చేశారు ఇప్పుడు. ఇక సేమ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ అనేసి అతనే డైరెక్టర్ ఈ 2 సినిమాలకు. ఇక భీమ్సే పాటలు పెట్టాడు. అండ్ చాలామంది అంటే బాగా హిట్ అయింది కాబట్టి యూత్ ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, యంగ్స్టర్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా కోసము. ప్లస్ రిలీజ్ చేసిన పాటలు, టీజర్ అన్నీ బాగా పేలాయి. ఇక సినిమా ముందు ప్రొడ్యూసర్ ఏం చెప్పాడంటే, అంటే కథ కమామిషి ఏమి కాకరకాయ ఏమి ఉండదు, జస్ట్ 2 గంటలు నవ్వుకోవడానికి రావండి, మ్యాడ్ సినిమా ఎలా ఉంటుందో మ్యాడ్ స్క్వేర్ డబల్ ఫన్ ఉంటుందని ప్రామిస్ చేశాడు. ఇక సినిమా విషయానికి వస్తే ఇది కూడా 2 గంటలే ఉంది సినిమా. మనకు ఆల్రెడీ టీజర్లో, ట్రైలర్లో మనకు సినిమా ఎలా ఉండబోతుందో ఆల్రెడీ చెప్పారు కొంచెం. సో ఇప్పుడు సినిమా చూస్తే ఓపెనింగ్లోనే మనకు అంటే టైటిల్స్ పడేటప్పుడే, అంటే ముందు అసలు యాక్చువల్గా ఒక ఓపెనింగ్ సీన్లో మన లడ్డు క్యారెక్టర్ బాగా ఫేమస్ అయింది. అతను విష్ణు అనే కమెడియన్, అతను బాగా కామెడీ బాగా ఉంటుంది, అతనిది కొత్తగా ఉంటుంది. అతని క్యారెక్టర్తో మళ్ళీ స్టోరీ చెప్పించడం స్టార్ట్ చేసినారు. అండ్ టైటిల్స్ పడేటప్పుడు మ్యాడ్ సినిమా మనం మర్చిపోయింటాం కదా, ఎండే లేదు కదా, కొద్దిగా ఆ సినిమాలో జరిగిన ఇన్సిడెంట్స్ చూపించుకుంటూ టైటిల్స్ కార్డ్ అయిపోయింది. ఇక తర్వాత ఇప్పుడు అసలు కథలోకి వెళ్ళిపోయారు. అంటే మ్యాడ్ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్లో 3 ఏళ్ల తర్వాత జరిగినట్టు చూపించారు. అంటే వాళ్ళు కాలేజ్ అయిపోయి 3 ఏళ్ళు అయిందనమాట. ఇప్పుడు మనకు ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేశారు. విష్ణు క్యారెక్టర్ అయిపోయింది, కమెడియన్ లడ్డు క్యారెక్టరు. ఆ తర్వాత ఇక ఎవరు మన హీరో నార్ని నితిన్ క్యారెక్టరు, ఇంకొక మన సంగీత్ శోభన్ క్యారెక్టరు, ప్లస్ ఇంకో హీరో రామ్ నితిన్, ఈ ముగ్గురు క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసి అందరూ వచ్చి ఇప్పుడు లడ్డు కానీ పెళ్ళిలో కలుస్తారు అందరూ. అంటే వాళ్ళ ఊర్లో ఏంటేంటి ఒక్కొక్కరు అనేది మనకు అంటే ఆంధ్ర అనుకోవాలా తెలంగాణ అనుకోవాలా అర్థం కాలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ చూస్తేనేమో ఆంధ్ర పల్లెటూరు కోనసీమ లాగా ఉంది, లాంగ్వేజ్ చూస్తేనేమో తెలంగాణ మాదిరి ఉంది. ఇక చూస్తే అక్కడ లడ్డు కానీ పెళ్ళిలో వీళ్ళంతా వచ్చి అంటే కామెడీ బాగా, అంటే అది మ్యాడ్ చూసాం కాబట్టి నచ్చింది కాబట్టి ఆ క్యారెక్టర్లు మొదటి 15 నిమిషాలు ఈ క్యారెక్టర్లు మళ్ళీ వస్తుంటే మంచి ఎక్సైట్మెంట్ ఉండింది. మంచిగా అంటే మంచి ప్యూర్ మంచి తెలుగు కామెడీ సినిమా చూస్తున్న వైబ్ అయితే వచ్చింది. ఇక లడ్డు కానీ పెళ్ళిలో జరిగే అవన్నీ కామెడీలు, అక్కడ లడ్డు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ అది మన మురళీధర్ గౌడ్, అతను టిల్లు ఫాదర్ అతనే, ఇప్పుడు లడ్డు కానీ ఫాదర్ అతనే. సో అతని కామెడీ అక్కడ క్లీన్ కామెడీ, వల్గర్ కామెడీ ఏం లేదు, క్లీన్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగానే పెట్టుకున్నారు. అక్కడ ఒక మంచి పాట పెట్టుకున్నారు లడ్డు కానీ పెళ్ళిలో. అలా అక్కడి నుంచి మూవీ షిఫ్ట్ అయిపోతుంది. ఎక్కడికి ఒక 40 నిమిషాల తర్వాత మూవీ గోవాకి షిఫ్ట్ అవుతుంది కొన్ని కారణాల వల్ల. ఇంకా గోవా అంటే తెలిసిందే కదా మనకు, గోవా మనకు కాలేజ్ లైఫ్లో, స్టూడెంట్ లైఫ్లో ఒక్కసారైనా ఖచ్చితంగా గోవాకి ప్రతి ఒక్కరు వెళ్తారు. ఇప్పుడంటే అందరూ బ్యాంకాక్లు, థాయిలాండ్ వెళ్తున్నారు, కానీ ఒకప్పుడంతా గోవా అంటేనే మన ఇండియాలో యూత్కి ఫస్ట్ డెస్టినేషన్. ఫ్రెండ్స్తో పోవాలి అంటే గోవానే. దిల్ చాహతా హై సినిమా కాడి నుంచి మొన్న వచ్చిన రీసెంట్గా హిందీలో మడ్గాం ఎక్స్ప్రెస్ వరకు అది కంపల్సరీ. ఈ మధ్య గోవా హవా తగ్గింది ఈ థాయిలాండ్ వల్ల, బట్ ఇలాంటి సినిమాలు రావడం వల్ల మళ్ళీ గోవాకి వెళ్ళాలి అనే కోరిక మళ్ళీ కలుగుతుంది. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్కి పెళ్ళి కాకముందు ఒక్కసారైనా గోవాకి వెళ్ళాలి ఫ్రెండ్స్తో అనే కోరిక ఉంటుంది, ఖచ్చితంగా వెళ్ళాలి కూడా. ఇక సినిమా గోవాకి వెళ్తుంది. గోవాలో ఇంకా కొన్ని కొత్త కామెడీ క్యారెక్టర్లు ఎంటర్ అవుతాయి. రఘుబాబు క్యారెక్టరు, మన సత్యం రాజేష్ క్యారెక్టరు, ఇలా అక్కడ మంచి ఒక పాట పెట్టుకున్నారు. ఎవరు అమ్మాయిది, అది ఎక్కడ ప్రమోట్ చేయలేదు ఆ పాటని. ఆ అమ్మాయి ప్రియాంక జవల్కర్ అని మన ట్యాక్సీ డ్రైవర్, మన విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్గా చేసింది, అనంతపురం అమ్మాయి. ఆ అమ్మాయి భలే ఉంది ఆ పాటలో, ఆ పాట బాగుంది, ఆ అమ్మాయి గ్లామర్ బాగుంది, అక్కడంతా చేసుకున్నారు. ఇంకా అక్కడ మనకు
ఇంకో కొత్త క్యారెక్టర్ మన అంటే శుభలేఖ సుధాకర్ ఉన్నాడు, ప్లస్ మన సునీల్ క్యారెక్టర్ విలన్, కామెడీ విలన్ లాగా. అలా వీళ్ళందరూ ఒక ప్రాబ్లం ఎదుర్కొన్నట్టు చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ అసలు ఆడుతూ పాడుతూ ఒక 2 పాటలతో మంచి కామెడీ టైమింగ్తో ఏదో ప్రాబ్లం ఎదుర్కొన్నట్టు చూపించారు. గంట సినిమా అయిపోయింది, బాగానే ఉంది అనుకున్నాను. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంటే ఫస్ట్ హాఫ్లో ఏదైతే ప్రాబ్లం ఎదుర్కొన్నారో వాళ్ళు, ఇక సెకండ్ హాఫ్లో ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి వాళ్ళు పడ్డ తిప్పలు గోవాలో ఇంకా అవన్నీ చూపించుకుంటూ మధ్యన ఇంకొక ఐటమ్ సాంగ్ పెట్టుకున్నారు. ఆ తర్వాత కొద్దిగా ముందుకెళ్ళాక ఇంకొక పాట వచ్చింది, అది స్వాతిరెడ్డి పాట అనేసి కొద్దిగా పాపులర్ అయింది. అది యూట్యూబ్లో ఆ అమ్మాయి ఏం పేరు ఉంది, జాన్ రెబ్బా అనేసి మనకు సామాజ వర్గమన హీరోయిన్. ఎందుకు ఆ అమ్మాయి సినిమా హిట్ అయిన తర్వాత హీరోయిన్గా ఛాన్సులు రాలేదు, అందుకే ఐటమ్ సాంగ్ వచ్చేసింది ఆ అమ్మాయి. ఇలా ఇక అక్కడి నుంచి క్లైమాక్స్ అంతా కామెడీగానే వెళ్ళిపోయింది. క్లైమాక్స్లో ఒక చిన్న ట్విస్ట్ పెట్టుకున్నారు, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన పోఖ్రీ లాంటి ట్విస్ట్ పెట్టుకున్నారు. హ్యాపీగా ఎండ్ అయిపోయింది 2 గంటల సినిమా. ఆడుతూ పాడుతూ అంటే కథ కమామిషు కాకరగా ఏం లేదు, ప్రొడ్యూసర్ చెప్పినట్టు జస్ట్ 2 గంటలు సిల్లీ కామెడీ, సెన్స్లెస్ కామెడీ, మంచి ఐటమ్ సాంగ్స్, హీరోయిన్లు, పాటలు, డ్యాన్సులు, ఫైట్లు ఇవేం లేకుండా వెళ్ళిపోయింది. నాకైతే నచ్చింది సినిమా, ఓకే పర్లేదు. అంటే నేను ఈ సినిమా కంటే ముందు రాబిన్ హుడ్ చూశాను, ఆ సినిమా పెట్టిన టార్చర్కి ఈ సినిమా చాలా మేలు అనిపించింది నాకు. సో అందుకు నాకు నచ్చి నేను 3 రేటింగ్ ఇస్తాను ఈ సినిమాకు. కానీ ఈ సినిమాలో కూడా కొంచెం అంటే మైనస్లని కాదు కానీ ఇంకో కొత్త క్యారెక్టర్ని తెచ్చారు. యాక్చువల్గా మనకు తెలిసింది 3 హీరోలు, కామెడీ 4. ఈ గోవాకి వెళ్తున్న గోవాలో ఇంకో ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చింది. మరి అతను ఎవరో ఏమో తెలియదు. కొన్ని సీన్లు అతను ఉన్నాడు, కొన్ని సీన్లు అతను లేడు. శివ అనే క్యారెక్టర్ అనుకుంటా, అదొకటి. ప్లస్ సినిమా అంతా ఇద్దరు మెయిన్ నడిచింది 2 క్యారెక్టర్ల మీద. ఒకటి సంగీత్ శోభన్, ఇంకొకటి లడ్డు క్యారెక్టర్. వీళ్ళిద్దరు మెయిన్ ఉన్నారు. హీరో నార్నే నితిన్ కానీ ఇంకొక హీరో రామ్ నితిన్ కానీ వాళ్ళిద్దరికి పెద్ద స్కోప్ ఏమి ఇవ్వలేదు. బట్ క్లైమాక్స్లో మనకి ఏమంటారు నార్నే నితిన్కి కొద్దిగా స్కోప్ ఇచ్చారు. ఇక హీరోయిన్లు అంటే ఎవరు లేరు సినిమాలో. మెయిన్ చెప్పాల్సింది ఆ ప్రియాంక జవాల్కర్, ఒక పాట, కొన్ని సీన్లు, ఇంకొక పాటలో జాన్ రెబ్బా, ఇంకంతే. ఇంకా అమ్మాయిలు ఎవరు లేరు సినిమాలో. ఇక కొద్దిగా ఈ సత్యం రాజేష్ కామెడీ అంతగా నాకు అనిపించలేదు. సత్యం రాజేష్ కానీ, రఘుబాబు కానీ, ఈవెన్ సునీల్ది కూడా సునీల్ కామెడీ కానీ, శుభలేఖ సుధాకర్ కామెడీ, నలుగురిది కొంచెం రెగ్యులర్ సినిమా కామెడీ లాగా అనిపించింది. ఈ న్యూ ఏజ్ అంటే వీళ్ళు కొత్త వాళ్ళు కదా, కొత్త క్యారెక్టర్లు వీళ్ళు మన హీరోలు, ఆ టైప్ కామెడీ అనిపించలేదు. కొద్దిగా పాత వాళ్ళని కూడా కంబైన్ చేయడం వల్ల కొద్దిగా తగ్గింది. వాళ్ళని కూడా కొత్తగా పెట్టింటే బాగుండు. బట్ మురళీధర్ గౌడ్ కామెడీ అయితే నచ్చింది. అంటే కామెడీ కాదు, అంటే ఆ సీన్స్లో కొంచెం మంచిగా అనిపిస్తుంది, ఎస్పెషల్లీ లడ్డు క్యారెక్టర్ వల్ల. సో పాటలన్నీ బాగున్నాయి, బీమ్స్ పాటలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ చేశాడు సపరేట్గా. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే. సినిమా బాగా రిచ్గా బాగా తీశారు. 25 కోట్ల బడ్జెట్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు. అంటే సూర్యదేవ నాగవంశే మెయిన్ ప్రొడ్యూసరు, బట్ వాళ్ళ బాబాయ్ కూతురు హారిక అని ప్రొడ్యూసర్ అని వేసుకున్నారు. వాళ్ళకు ఉంది కదా హారిక అండ్ హాసిని క్రియేషన్స్, పెద్ద సినిమాలు లైక్ గుంటూరు కారం లాంటి సినిమాలు ఆ బ్యానర్లో తీస్తారు వాళ్ళ బాబాయ్. చిన్న సినిమాలు సితారా ఎంటర్టైన్మెంట్స్లో వస్తాయి. ఇక డైరెక్టర్ మెయిన్ ఒప్పుకోవాలి, కళ్యాణ్ శంకర్. కామెడీని పండించడం ఏమంటారు తమాషా విషయం ఏం కాదు. మ్యాడ్ ఫస్ట్ టైం కాబట్టి బాగా రాసుకుని బాగా తీశాడు. మ్యాడ్ స్క్వేర్ ఇక ఏమంటారు ప్రెషర్ వల్ల అంటే ఖచ్చితంగా సీక్వెన్స్ తీయాలి అన్నట్టు తీసుకున్నారు. బట్ ఎంటర్టైన్ అయితే చేశారు. దానికి తోడు కంపారిజన్స్ వస్తే రాబిన్ హుడ్తో రిలీజ్ అయింది, 2 ఒకే రోజు రిలీజ్ అయ్యాయి కాబట్టి. సో రాబిన్ హుడ్తో పోల్చుకుంటే 1000 రేట్లు బాగుంది సినిమా. అండ్ యూత్ ఖచ్చితంగా వెళ్తారు సినిమాకు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 20+ 25+ వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. సో నాకు కూడా నచ్చింది. 3 out of 5 మ్యాడ్ స్క్వేర్, మ్యాడ్ పార్ట్ 2. సో ఖచ్చితంగా చూడండి, థియేటర్స్లో ఉంది. కామెడీ ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే ఫ్యామిలీస్ అంత నచ్చదు, ఎంటర్టైన్ కారు. ఎందుకంటే కొద్దిగా యంగ్స్టర్స్ వాళ్ళ కామెడీ కొద్దిగా అంటే క్లీన్ కామెడీ అయినా కానీ కొద్దిగా వద్దని చెప్తాను. ఆడవాళ్ళు, పిల్లలు, ఫ్యామిలీస్ దూరంగా ఉండొచ్చు. బట్ యంగ్స్టర్స్ 20+ 25+ హ్యాపీగా చూసే ఫ్రెండ్స్తో వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, బాయ్.